ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరి చేతులతోనండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీలో కొద్దిమంది పొద్దున్న చూసే ఉంటారు, జన్మాష్టమి వేడుకలకి ముందర ఇస్కాన్ మందిరాల్లో జన్మాష్టమి సందర్భంగా ఊళ్ళో ఉండేటువంటి స్కూల్ విద్యార్థుల్లో వాళ్ళలో కొంత స్పృహ తీసుకురావడానికి కదా, కృష్ణ జన్మాష్టమి ఎంత గొప్ప పండగ, కృష్ణ జన్మాష్టమి ఎంత తప్పనిసరిగా జరుపుకోవాల్సిన పండగ, ఎందుకు మనం కృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలా, మనం కృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకోవాలా, ఎవరైనా పెళ్ళప్పుడు మనకి ఏం చేయాలో మనకేం తెలీదు. ఆ బ్రాహ్మణ్ణి పిలుచుకొచ్చి ఆయన అంతా లిస్ట్ తయారు చేస్తాడు కదా, మీకు తెలీదు. నేను పెళ్లి చేసుకోవాలా, పద్ధతి ఏంది, ఏం మంత్రాలు, ఏమి పద్ధతులు, తర్వాత ఏం సామాగ్రి అవసరం కదా. నిజం కొత్తగా పెళ్ళిళ్ళేం ప్రారంభం కావట్లా. ఈ పెళ్ళిళ్ళు అనేవి ఇప్పుడు వదిలేస్తున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ దట్ కాల్డ్ లివింగ్. ఈ రోజుల్లో మామూలుగా మన భారతదేశంలో ఏదైనా ఆడ మగవాళ్ళు కలవాలంటే దానికి ఒక పద్ధతి, పెళ్లి చేసుకోవాలా, ఆ తర్వాత పిల్లలు కానీ ఇదంతా. కానీ ఇప్పుడు మెల్లిగా విదేశాలని చూస్తూ, ఎందుకంటే విదేశాల్లో వాళ్ళకి జీవితానికి అర్థం ఉంటాయని లేదు. విదేశాల్లో మన మనసు తోచినట్టుగా ఏదైనా కుక్కలు పిల్లలు తిరుగుతూ ఉంటాయి, ఇటు పోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకేదో ఆడుకోక కనబడితే అడిపోతుంది. ముందు సీరియస్గా ఇడిపోతుంది అది. అటు నుంచి ఒక ఆడకుక్క కనపడగానే ఆడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ లోపల ఇంకా రెండు కుక్కలు కనపడితే ఆడిపోయి అదేం చేస్తుందో దానికే తెలియదు అండి కదా. దాన్ని ఏమంటారు, మనకి జీవితంలో దేనికోసం బతకాల, మనకి జీవితానికి కొన్ని విలువలు అనేవి ఉంటాయి, పద్ధతిలో బతకాలి అంతే. అంటే దుర్భాగ్యకరమైనటువంటి విషయం ఈరోజు మెల్లిగా వాట్ లివింగ్ ఇన్ రిలేషన్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తప్పేంది అంటున్నారు. అంటే ఎటుపోతున్నారు జనాలు. ఒక ఆడదానికి మగాడికి వాళ్ళిద్దరికీ ఇబ్బంది లేకపోతే మధ్యలో మనం పెళ్లి మాట ఎందుకు ఎత్తాలా? దాన్ని లివ్ ఇన్ రిలేషన్. వాళ్ళకి ఏదో కలిసి ఉంటారు, వాళ్ళకి లేని దొరద మీకెందుకు, మీరెందుకు దాని గురించి సుప్రీంకోర్టు అడుగుతుంది. ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు కలిసి తిరుగుతారు, వాళ్ళేందో వాళ్ళకి ఇష్టం లేకపోతే అబ్బాయి అమ్మాయి వెనకాల పడితే కోర్టుకి వేస్తుంది. వాళ్ళు కలిసి తిరుగుతుంటే మాకే అభ్యంతరం. కానీ మను సంహిత, భగవద్గీత దీనిలో
మనుషులు అట్లా కలవడానికి లేదు. బలం బలవతాం చాహం కామరాగాభివర్జితం ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మావిరుద్ధం, మనం ధర్మానికి మీరు కడుపు నిండా భోజనం తినచ్చు, అటు చెప్పి నేను ఆమ్లెట్ తినాలా, నేను మటన్ బిర్యానీ తినాలా? భగవంతుడు మిమ్మల్ని తినమంటున్నాడు, కానీ మీరు భగవంతుని నియమాలను ఉల్లంఘించి తినడానికి లేదు. అలాగే భగవంతుడు ఆడ మగ ఆయన పుట్టించాడు కదా, ఈ సంసారంలో ఆడ మగ ఉంది. ప్రతి సంసారంలో మనం పుట్టామంటే ఎవరో మనల్ని పుట్టించారు, అంతే కదా, ఎవరో మనల్ని పుట్టించారు తల్లిదండ్రులు. అట్లాగే మీరు కలుసుకుంటే మళ్ళీ పిల్లలు. భగవంతుడు ఆయన నువ్వు ఈ సుఖాన్ని అనుభవించాలంటే తప్పేం లేదు, కానీ పెళ్లి చేసుకో, ఆ తర్వాత పిల్లలు గాను ఆ బాధ్యతలు ఏందో చూడు, మెల్లిగా మనకి తెలిసి వస్తుంది. మరి ఇటు తిరుగుతుంటే ఎప్పుడు తెలిసి వస్తుంది? లివ్ ఇన్ రిలేషన్లో మనం బతుకుతూ ఉంటే మనకి సుఖరోగం వస్తే కానీ అర్థం కాదు. అదే సుఖరోగం, సుఖం కోసం పోతే రోగం వచ్చింది. నెహ్రూ గారికి వచ్చినట్టుగా. నెహ్రూ గారు ఆయన సిఫిలిస్ వ్యాధితో చచ్చిపోయాడంటే. ఆయన సిఫిలిస్ వ్యాధి గుండెని తినేస్తుంది, అదొక వ్యాధి. అది చాలామంది ఆడవాళ్ళతో కలిస్తే అటువంటి రోగాలు వస్తాయి. అందుకే మన శాస్త్రంలో ఒక భార్య. ఎనివే పాయింట్ వచ్చి మానవులు కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవాలా? ఎందుకంటే కనీసం మనం రోజు భక్తి చేయటం లేదు. మామూలుగా అయితే భక్తిని నిత్యక్రియ. ఏ రకం రోజు తింటారా? తింటారు. రోజు ప్రతి క్షణం గాలి పీలుస్తారు. రోజు నిద్రపోతాం. ఇప్పుడు స్నానం మానేస్తున్నారు జనాలు. మన ఇండియాలో ఇప్పటివరకు పర్వాలా, నీళ్లు తాగడానికి నీళ్లు కొరత వస్తే స్నానం ఏం చేస్తారు? దరిద్రం. తినడానికి నీళ్ళు లేకపోతే స్నానం చేస్తారా? అయింది కర్మ. పాయింట్ వచ్చి మామూలుగా మనుషులు కనీసం ఒక మాట, వీలుంటే 3 మాటలు స్నానం చేయాలి. బ్రాహ్మణులు ఎవరైతే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎవడైతే బయట క్లీన్గా వెళ్ళాడు, నీ చెమట కంపు కొట్టుకుంటా ఉతకని గుడ్డలు వేసుకుని ఎట్టపోతారు దేవుడి దగ్గరికి? తప్పు కదా. దేవుడి దగ్గరికి వెళ్తున్నా అంటే చక్కగా స్నానం చేసి ఉతికిన గుడ్డలు వేసుకుని. కొంతమంది ఈరోజు మాంసం తిన్నా సార్ నేను మందిరానికి రానంటాడు. గుడ్ ఐడియా. కనీసం ఆ మాత్రం వాడికి భయం ఉంది. నేను మాంసం తిన్నా సార్ దేవుడి ముందు, అది మాంసం తిని దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పైతే మాంసం తిన్న ఆఫ్ చేయొచ్చు కదా. వాడు మందిరం వెళ్ళడం ఆఫ్ చేస్తాడు, మందిరం పోయడం ఆఫ్ చేస్తాడంట, మాంసం తింటాడంట. వాడు రావయ్య గుడికంటే సరే ఈరోజు మాంసం తిన్నా సార్ ఆదివారం మందిరానికి అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బుద్ధి చెడిపోతారు. అంటే మన ప్రభుపాద ఆయన ఇస్కాన్ సంస్థని ఎందుకు ప్రారంభించాడు? ప్రభుపాద ఇస్కాన్ చూశాడు. ఆయన మనుషులు ఎవరు కూడా మనుషుల్లాగా బతకటం లేదు. మామూలుగా మనుషులు దేవతలుగా బతకడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనుషులు భక్తుల్లాగా బతకడానికి ప్రయత్నం చేయాలి. దేవతల్లాగా బతకడం అంటే దేవతలు భగవంతుని ఒప్పుకుంటారు, భగవంతుని నియమాలను పాటిస్తారు,
అందుకని వాళ్ళు దేవతలు అన్నారు. అంటే మనుషులు దేవతల్లాగా బతకాలి. అంటే అప్పుడు మీరు మానవ జీవితం నుంచి ప్రమోటెడ్. మీరు నా బతుకు సార్, నా ఇష్టం సార్, నా జీవితం. కొంతమంది అంటూ ఉంటారు సారాయి తాగకూడదంటే అంటే నా ఇష్టం సార్, నా జీవితం ఏమైనా చేసుకుంటా, నేనే మీ జబ్బు కొట్టి డబ్బులు తీసుకుని నేను సారాయి తాగట్లేదు. నా కష్టార్జితంతో నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. నీ కష్టార్జితం కరెక్టే అది, కానీ నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. నువ్వు బతకడానికి ప్రయత్నం చేస్తే నీ మీద భగవంతుడు చట్టాలు పనిచేస్తాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి కదా. సో అంటే తర్వాత మనం నెత్తురుకెక్కి చావడం, గుండెపోటు చావడం, లేదా మనం ఇల్లంతా గొల్ల చేసుకుని డాక్టర్లకి అంటే రోగం వస్తే డాక్టర్లు మీ డబ్బంతా లాగేస్తారు. అంటే భగవంతుడు ఆయన మనిషి ఆరోగ్యంగా బతకాలంటే, మనిషి నిండు జీవితం గడపాలంటే భగవంతుడు చెప్పినట్టు బతికితే మేలు. ఇక్కడ మీకు చెప్తున్న పాయింట్, రోజు భక్తి చేయాలి, కానీ ఎవరు భక్తి చేయాలో మనకి తెలియదు, ఎలా భక్తి చేయాలో తెలియదు. కాబట్టి ఇట్లాంటి ఉదారమైనటువంటి వ్యక్తులు గోపికలు ఒక శ్లోకంలో అంటున్నారు, తవ కథామృతం తప్త జీవితం కవి విరేదితం కల్మషాపహం భువిరి గృణంతి భూరిదా జన. ఇంపార్టెంట్ శ్లోకం భాగవతంలో. ఆయన చెబుతున్నాడు, గోపికలు అంటున్నాడు, తవ కథామృతం తప్త జీవితం. మన జీవితంలో చూసుకుంటే కరెంటు పోతుంది అనుకోండి, కరెంటు పోతే చీకటి, కరెంటు పోతే లైట్ ఉండదు. ఇబ్బందిగా ఉంటుందా ఉండదా? మనకు అలవాటైంది. గాలి తగులుతుంటే వెళ్తే లైట్ ఉంటే, చీకటిగా ఉండి ఏం పని చేయగలం చీకట్లో? ఎడిపోతే కాలికి ఏం తగులుతుంది? ఆ తర్వాత మనం ఫ్యాన్ లేకపోతే మామూలుగానే ఎండాకాలం ఒంట్లో వేడి వేడిగా ఉంటే, ఇంకా కరెంటు పోతే ఉక్కగా లైఫ్ కొద్దిగా రెస్ట్లెస్గా విసుగ్గా ఉంటుంది అనే కదా. అంటే అన్నారు, తవ కథామృతం తప్త జీవనం. మామూలుగా ఎవరి బుద్ధి అయితే తమోగుణం రజోగుణం వల్ల మనకి అంటే బలమైన కోరికలు. ఒక వ్యక్తి తప్పుడు పని చేస్తాడు, ఆయన తెలుసు, ఆయన కూడా చేస్తాడు. ఎందుకంటే ఆ కోరికను తట్టుకోలేకపోతున్నాడు. అదే తెలుసు, సీక్రెట్గా చేస్తాడు, లేకపోతే సిగ్గు వదిలిపెట్టి చేస్తాడు. ఏమయ్యా అంటే కోరిక బలంగా ఉంది, పాపం ఆ కోరికను చంపుకోలేకపోతున్నాడు, చేస్తాడు. తవ కథామృతం తప్త జీవితం. కానీ మనిషి దాన్ని తప్పు అనుకోడు. తర్వాత అతను దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో ఇరుక్కుంటాడు. అంతే కదా, తప్పు ఏం చేయగానే పోలీస్ కేసు, కోర్టులు, తర్వాత చేసిన గంట తప్పు పనికి మనం 30 ఏళ్ళు జైల్లో, మనం 30 నిమిషాలు చేసిన తప్పుడు పనికి 30 ఏళ్ళు జైల్లో పోయి కూర్చుంటాం. మీరు అనుకుంటారేమో ఆ పని చేయకుండా అంటే 30 ఏళ్ళు ప్రశాంతంగా నాకు కావాల్సినట్టుగా బతుకుండేవాడిని. అంటే తమో గుణంలో ఉండేవాళ్ళు, రజోగుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లా జీవితం ఎలా పోతుందో. కానీ సత్వగుణం అంటే డిస్క్రిమినేషన్, విచక్షణ.
సత్వగుణంలో ఉన్నవాడి లక్షణం ఏంది? ఇది నేను చేయొచ్చా, చేయకూడదా, ఇచ్చేస్తే లాభమా, నష్టమా, ఇచ్చేస్తే నా వచ్చేదేమా, నేను అనుభవించాల్సి వస్తుందా, ఇది నేను చేసే పని అది చట్ట విరుద్ధమా, చట్టసమ్మతమా, ఇది నేను ఇప్పుడు తాత్కాలికంగా సుఖం కలుగుతుందని చేస్తున్నాను, కానీ దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు, మీరు ఒక గంట ఆనందం దొరికి బతుకంత రోగంతో ఉంటే లాభమైంది ఏంటంటే విచక్షణ. ఈ విధంగా తమో గుణంలో ఉండేవాళ్ళు, రజోగుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి బుద్ధి పని చేయదు, తోచినట్టుగా, వాళ్ళ మనసు చెప్పినట్టుగా, మనసుకి నచ్చినట్టుగా కదా. అంటే మనం ఎందుకు భజన చేస్తున్నామయ్యా? సత్వగుణంలో రావడానికి. మీరు భజన చేయకపోతే మీరు ఇవన్నీ అర్థం చేసుకోలేరు, అందుకే జనాలు పట్టించుకోరు. అయ్యా నువ్వు మాంసం తినద్దా అంటే, ఏం సార్ డాక్టర్లు తినమంటున్నారు, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకపోతే ఎందుకు అమ్ముతున్నారు, వాడు మాట్లాడడం చూడండి. మాంసం తినకూడదైతే గవర్నమెంట్ ఆఫ్ చేయాలి కదా, గవర్నమెంట్ పర్మిషన్ మేము తినొచ్చు. మాంసం తినడం మంచిది కాకపోతే డాక్టర్లు వాళ్ళు తినమంటున్నారు. నీకు గాంధీ గారు అన్నాడంటే, ఆయనకి టైఫాయిడ్ రోగం వస్తే ఆ రోజుల్లో టైఫాయిడ్ నువ్వు ఎప్పుడు చికెన్ సూప్ తినాలంట డాక్టర్ చెబుతున్నాడు. కానీ భగవద్గీతలో భగవంతుడి కంటే గొప్ప డాక్టర్ ఎవరున్నారు? ఈ డాక్టర్లు అంతా మిడిమిడి జ్ఞానం, అంటే సగం తెలిసి సగం తెలియకుండా, అవునా కదా? డాక్టర్ అన్న దేవుడే అయింది అంటారు, వైద్యో నారాయణో హరి, వైద్యో నారాయణో హరి. అంటే నిజమైన డాక్టరు భగవద్గీతకు విపరీతంగా ఆయన భగవద్గీతలో పిల్లలు కనమని ఉంది. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు, నువ్వు అబార్షన్ చేయించుకో, నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకో, భగవద్గీతలో వద్దంటున్నాడు కృష్ణుడు. వాళ్ళు చెబుతున్నారు ముస్లిం సంఖ్య పెరిగిపోతుంది, హిందువులు కూడా పిల్లలు కనాలా, లేకపోతే మనం మైనారిటీలు పడిపోతాం, వాళ్ళు మన మెజారిటీ ఉండగానే మనం చంపుతున్నారు, మన మైనారిటీలు పోయి మనం బతికేంది, ఇంకా వాడి కాళ్ళు నాకుతో వాడి కింద మనం ఊడిగాలు చేసుకుంటాం. కరెక్టే. హిందువులు ఇతరుల మీద అత్యాచారాలు చేయరు. మనకు ఒక సభ్యత ఉంది, మనకు ఒక సంస్కృతి ఉంది. అటు హిందువులు చేయరు అట్లా. వాడి బతుకు వాడిది, మన బతుకు మంది. వాడు అటగా అంట, నువ్వు కూడా మాలాగే బతకాలి, తప్పదు. ఏది మంచిదో అది అవసరం లేదు, మంచి చెడుతో సంబంధం లేదు, నువ్వు మేము చెప్పినట్టుగానే బతకాలి, ఆవు మాంసం తినాల్సిందే. అప్పుడు చేతగానాడు గమ్మున ఉంటాడు, నాలంటాడు ఇలాంటాడు, నువ్వో నేను తెలుసుకోవాలా, నువ్వెవడు నాకు చెప్పడానికి, నువ్వెవడు చెప్పడానికి, మాట్లాడితే నేనే కరెక్ట్, నువ్వు మారు, నువ్వు నన్ను బలవంతం చేసావంటే నా బంధువుల ప్రాణం ఉండగా ఇట్లా చేయడానికి వీల్లేదు. అంతే ఇట్లాగే విప్లవాలు వస్తాయి, వచ్చి అందుకే చావగొట్టారు. క్రిస్టియన్లు వచ్చారు, తరింపారేశారు, ముస్లింలు వచ్చారు, తరింపారేశారు. మళ్ళీ హిందువులు ఇప్పుడు వాళ్ళు లూజ్గా బతుకుతున్నారు, మాలాంటి హిందువులు మళ్ళీ మేలుకొలుపుతున్నారు. నాయన ఇట్లా బతికామంటే నీ మనుగడే నాశనం అవుతుంది. పాయింట్ వచ్చి మనం చెప్పు, తవ కథామృతం తప్త జీవనం. ఈ జీవితంలో లోపల బయట మనం ఉడికిపోతున్నామంట. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, ఎక్కువ మందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. ఏంటంటే కామాగ్ని, ద్వేషాగ్ని, ఈర్ష్యాగ్ని, క్రోధాగ్ని, అగ్ని కదా. అగ్ని అంటే కాలిపోతాం కదా. అలాగే బయట నుంచి మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, మీ మీద పెత్తనం చేయడం,
ఎందుకు పెత్తనం అంటే నా దగ్గర డబ్బు ఉంది, ఎందుకు పెత్తనం అంటే పదవి మా దగ్గర ఉంది, ఏమైనా చేస్తాం. పదవి నీకు ఇచ్చింది 10 మందికి మేలు చేయడానికి, పదవి నీకు ఇచ్చింది జులుము చేయడానికి కాదు, పెత్తనం చేయడానికి కాదు. అనుభవిస్తావు, దురుపయోగం చేస్తావు. అది దీని అంటారు తవ కథామృతం తప్త జీవనం. ప్రతి మనిషి కూడా అజ్ఞానంలో పడి అంధకారంలో పడి అతను జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. దానికి సమాధానం గోపికలు చెబుతున్నారు. తవ కథామృతం. మన జీవితంలో మనకి సత్వగుణం రావాలంటే మనకి ఏ దిశలో పోవాలా, వాళ్ళు సినిమాకు పిలుస్తున్నారు. ఇట్లాంటి మిమ్మల్ని మందిరానికి పోదాం పదవయ్య అంటున్నాడు. మీ ఫ్రెండ్స్ కొత్త సినిమా రిలీజ్ అయింది, లెట్స్ గో. అలవాటైపోయింది. ఈయనకి భజన అలవాటైంది. సినిమా పోయి చెడిపోతా, అక్కడేంది అర్ధనగ్నంగా డ్యాన్సులు లేదా చంపేయడాలు సినిమాలో చూపించేది. అంటే దానివల్ల ప్రయోజనం అయింది. అంటే ఆయన పిలుస్తాడు మమ్మల్ని భజనలోకి రావాలని. అంటే మీరు నిర్ణయించుకోవాలి, ఎడిపోతే మీరు. మనకి భగవద్గీత చదివితే మనకి తెలుస్తుంది. భగవద్గీత అయితే నా బుద్ధి పాడైంది. వాడు మిత్రుడు కానీ చెడు మిత్రుడు, బ్యాడ్ ఫ్రెండ్. మిత్రుడు వెనకాల పడి కానీ మిమ్మల్ని తప్పు దిశలో లాగుతున్నాడు. అటువంటి ఇది బ్యాడ్ ఫ్రెండ్. బ్యాడ్ ఫ్రెండ్ అంటే నిజంగా శత్రువు అని అర్థం. బ్యాడ్ ఫ్రెండ్ అంటే మిమ్మల్ని మోసం చేసేవాడు, మిమ్మల్ని కూడా జడగొట్టేవాడు అంతే కదా. సో బ్యాడ్ ఫ్రెండ్ అనడం కంటే శత్రువు అనడం లేదు. గుడ్ ఫ్రెండ్ నిజంగా మిత్రుడు. కాబట్టి మనం దేవతల్లాగా బతకాల. దేవతల్లాగా బతుకుతూ ఉంటే తర్వాత మనకి ఎలా భక్తులు అవ్వాలా. కాబట్టి తిన్నగా భక్తులు అవ్వడం వీలు కాదు. ఇది మనకి అర్థం చేసుకునే శక్తే లేదు. కాబట్టి జన్మాష్టమి ఈ పండగలు కనీసం సెలవు ఇచ్చారు. జన్మాష్టమి హిందూ పండుగలు సెలవు ఇచ్చారు. రామనవమి, జన్మాష్టమి, అదేదో హోలీ అని చెప్పి, అంటే వినాయక చవితి అని చెప్పి పండగ రోజుల్లో సెలవు మనం పండగ జరుపుకోవాలి. ఆ రకంగా ఇప్పుడు కూడా మన వేద పద్ధతులు జనాలు పాటించకపోయినా కూడా ఆచారాలు సమాజంలో ఉన్నాయి. అందుకని భక్తులు వీటన్నిటిని మళ్ళీ రివైవ్ చేయడం, దీని ఏమంటారు, ఫామ్ స్పిరిట్ ఇంగ్లీష్లో. మీరు చట్టాన్ని కోట్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు లాయర్లు మాట్లాడేప్పుడు ఇద్దరు చట్టాన్ని కోట్ చేస్తారు. కానీ వాడు తన అవసరానికి వాడుకుంటున్నాడు. ఇంకోటి చట్టాన్ని కోట్ చేసి ఈ చట్టం ప్రకారం ఇది కరెక్ట్ సార్ అంటున్నాడు. అంతే, ఇద్దరు చట్టం అంటున్నాడు, వాడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఒకడు దాన్ని అంటారు ఫామ్, అంటే ఏదో పెద్ద విషయం ఫామ్. స్పిరిట్ అంటే అసలు విషయం ఏంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పై మాటలు కాదు, మనం స్పిరిట్ మనం ఫాలో కావాల్సింది. ఉదాహరణకి వినాయక చవితి దాని ఉద్దేశం ఏంది, మీరు పవిత్రంగా బతకాల, మీరు భక్తి భావాలతో బతకాల. వినాయక చవితి అని చెప్పి నేను రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి తప్పదాగి నేను గుడ్డలు ఇప్పుకొని డ్యాన్స్ చేస్తుంటే
అదే దాన్ని ఫామ్ అంటారు. వీడు వినాయక చవితి జరుపుకుంటున్నాడు, వినాయక చవితి పాడు జరపడంలా వాడు నరకానికి పోయే పనులు చేస్తున్నాడు, నీచమైన పని చేస్తున్నాడు. చూడండి వినాయక చవితి, కానీ వినాయక చవితి ఉద్దేశం వచ్చి వేరు. దాని అంటారు ఫామ్ స్పిరిట్. ఫామ్ అంటే చూడడానికి, స్పిరిట్ అంటే దాని ఉద్దేశం పూర్తి కావాలి. మీరు ఏది చేస్తున్నారు, మీరు ఏ పనైనా కూడా దాని అంటే మనసు పెట్టి మీ అబ్బాయి ఆయన సెల్ ఫోన్ చూడాలని ఇంట్రెస్ట్, నాన్న కొడతాడని తెలుసు, అది ఏం చేస్తాడు, సెల్ ఫోన్ పుస్తకం పక్కన పెడతాడు. ఇట నాన్న వచ్చేప్పుడు నాన్న పోగానే సెల్ ఫోన్. దాన్ని అంటారా బయటికి పుస్తకాలు చదువుతున్నట్టుగా కనపడడం, కానీ వాడి మనసు అంతా ఎక్కడుంది, సెల్ ఫోన్ మీద ఉంది. అంటే స్పిరిట్ లేదు, నేను చదువు నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు, నాటకం చేయాల. సో ఆ రకంగా మనం ఈ జన్మాష్టమి ఇవన్నీ ఇంకా అవి వాటి ఫామ్ అనేది ఉంది. సమాజంలో మందిరాలు ఉన్నాయి, తర్వాత ఏదో స్వాములు ఉన్నారు, తర్వాత పండగలు జరుపుతున్నారు. మీరు వాట్ ఈజ్ ది స్పిరిట్, స్వాముల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది. గుడి అంటే దేన్ని గుడి అనాల. భగవద్గీతలో ఉండే విషయం ఏంటి, ఏందో చాలామంది చదువుతూ ఉంటారు, నేను భగవద్గీత శ్లోకాలు చదువుతున్నా సార్, మాంసాహారం తింటా సార్ దాని అర్థం. భగవద్గీత చదువుతుంటే మాంసాహారం తింటాడు, భగవద్గీత చదువుతూ ఉంటాడు కొద్దిగా ఆ టైంలో అది. ఆ తర్వాత సాయంత్రం 7:30 సీరియల్ ఉంది, చెత్త సినిమా, అది చూస్తూ ఉంటాడు. నాలంటాడు పలకరించడానికి వస్తే నేను కూడా భగవద్గీత చదువుతున్నా సార్. భగవద్గీత నీ బతుకు మారాలి కదా, అంటే దాని ప్రభావం మీ జీవితం మీద పడుతుందో లేదో చూడాలి కదా. అంటే తవ కథామృతం తప్త జీవితం, నీకు ఇప్పుడు అర్థం కావట్లే, అక్కడ కూర్చుని వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ముసలితనం వస్తా కుర్చీలో కూర్చుని వాళ్ళంతా మా బ్యాచ్ అంతా ఒకళ్ళకి నడుము పడిపోయి వాళ్ళకి కీళ్ళు సరిగ్గా పనిచేయక ఒక నీరసంగా ఉండి ఉన్నాయా లేదా అందరికీ తలరావు మైక్ ఇచ్చి మీ ప్రాబ్లం ఉండండి సార్, ఎన్ని జనాలకి చెప్పుకోవాలి అని మేము. దీని అంటారా తప్త జీవితం. మీరు బుద్ధి పనిచేస్తుంటే ఈ వయసులోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా మనం డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం, ఎలా మన మనసు ఒకటి చెబుతుంటే మన బాధ్యత ఒకటి వస్తుంది, మనసు ఒకటి చెబుతుంది. అంటే మనసు మనం చదవాలనిపించడం లేదు కానీ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి, చదవాలనిపించడం లేదు కానీ పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. అంటే మీ మనసుకి బాధ్యతలకి క్లాష్ కదా. అట్లాగే మీకు లంచం తీసుకోవాలనిపిస్తుంది కానీ తెలుసు లంచం తీసుకోకూడదని క్లాష్ కదా. లంచం తీసుకునే అవకాశం ఉంది, తీసుకోకూడదని తెలుసు, డబ్బులు కావాలి తీసుకో, దీని అంటారు క్లాష్. దీని అంతటి మనం చెప్పేది ఏంటి, తప్త జీవితం ఎన్నో సమస్యల్లో మనం, కానీ మనం బుద్ధి లేని వాళ్ళు అవడం వల్ల మనం అయినా కూడా వెతుక్కుంటున్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం ఈ సంసారంలో సుఖాన్ని వెతుకుతున్నాం. సుఖం లేనటువంటి చోట మనం కింద మీద పడి సుఖాన్ని వెతుకుతున్నాం. మెల్లిగా జీవితంలో పాఠాలు నేర్చుకుంటుంటే తెలుస్తుంది భగవద్గీత కరెక్టు. భగవంతుడు భగవద్గీతలో మానవ జీవితం నువ్వు నన్ను తెలుసుకోవడానికి, నా నియమాల్ని పాటించడానికి, నాకు దగ్గర అవడానికి, నాకు సేవ చేయడానికి. మీకు ఇప్పుడు ఈ ప్రపోజల్ మీకు నచ్చదు, మనమంతా ఏదో ఎంజాయ్ చేయాలని ఉన్నాం కదా, ఎంజాయ్ లేదా ఎందుకు రావట్లా? ఇంత పెద్ద మందిరం కట్టాం, ఇన్నాళ్ళ నుంచి నడుస్తుంది, ఎందుకు జనాలు రావటం లేదు? నేను ఎంజాయ్ చేయాలి. అక్కడ
ఇస్కానాల దగ్గరికి వెళ్తే లేదా భగవద్గీత దగ్గరికి వెళ్తే భగవంతుడిని తెలుసుకో లేదా భగవంతుడి నియమాలు పాటించు. ఇదంతా ఎందుకు వచ్చింది? మందిరానికి పోకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడికి పోతే ఏం తినాలి కదా ఇక్కడికి వస్తే. అయితే భగవంతుడిని తెలుసుకో, భగవంతుడి నియమాలు పాటించు, భగవంతుడికి దగ్గరగా ఆ తర్వాత భగవంతుడి సేవ చేయి. ఇద్దరు లక్ష్యం ఒకటే. మీరు ఇవన్నీ వదిలిపెట్టి తిరుగుతున్నారు, మీరు కూడా సొంత ఆనందంగా ఉండాలని, ఎంజాయ్ చేయాలని. మీకు బుద్ధి లేదు కాబట్టి మీరు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. మాకు బుద్ధి పనిచేస్తుంది. మనస్సు, మా మనస్సు మీ మనస్సు ఒకేలాగా పనిచేస్తుంది. నా మనసులో కూడా ఉంటే అటు చేయాలి ఇటు చేయాలని, కానీ నా బుద్ధి కూడా పనిచేస్తుంది. మీకు బుద్ధి లేదు. నాకు మీ మనసు నా మనసు ఒకటే. నేను భగవద్గీత చూస్తున్నాడు, మనసుని చంచలమే మన కృష్ణ ప్రమాది బలవద్రు. అందరి మనసులు అవి కోతుల్లాగా గంతులు వేస్తూ ఉంటాయి కదా. ఇంకా భగవంతుడు అన్నాడు, మెల్లిగా ప్రయత్నం చేసినట్టయితే నువ్వు కోతిలాగా బతకడం వదిలిపెట్టి. ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఈ నవీన్ అంతా కోతి చేస్తలే, పెద్దానికి కోతిలాగా ఏమో లా చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ లాకి వచ్చేవారు, ఫైనల్ ఇయర్ లా. ఈయన కోతిలాగా ఉంటే అక్కడ లా అంటే కోర్టులోకి వెళ్ళి తెలుసుకోవాలి కేసులు అది ఇది అంతా. ఈయన కోతిలాగా ఉంటే లాయర్గా ఏం బతకగలడు? ఎవడు ఈయన కేసు ఈయన దగ్గరికి ఎవడు రాడు, అంతే కదా. ఎవరి దగ్గరికి పోతారా? ఎవడు మంచి కాంపిటెంట్ లాయర్ అయితే పోతాడు. వీడి దగ్గరికి పోయాడు, నా కేసుని గెలిపిస్తాడు. వాడేదో డబ్బులు దండుకొని బాధ్యత లేకుండా ఉంటే ఎవడు వస్తాడు వాడి దగ్గరికి? కాబట్టి తవకథామృతం తప్త జీవితం. గోపికలు కృష్ణుడికి అతి ప్రియమైనటువంటి గోపికలు వాళ్ళు చెబుతున్నారు, మానవ జీవితం ఉడికిపోతున్నాయి. బయట ఉడకపోయినా మీకు ఏసీ ఉండొచ్చు, పెద్ద బంగ్లా ఉండొచ్చు, కానీ లోపల నీచపు ఆలోచనలు ఉంటే మీరు ఉడికిపోతూనే ఉన్నారు లోపల. అటు గోపికరాడ తవ కథామృతం తప్త జీవితం. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే, నీ మనసు ఆనందంగా ఉండాలంటే, నీ మనసు అందరి ప్రతి ప్రేమతో ఉండాలంటే అన్నాడు తవ కథామృతం. భగవద్గీత వినడం అలవాటు చేసుకో. ప్రారంభంలో నీకు ఇష్టం లేకుండా ఉన్నట్లు అనిపించినా అలవాటు చేసుకో. మనిషి భగవంతుడి వెనకాల పడాల. ముందు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, అలవాటైతే ఆనందమే ఆనందం కదా. అంటే తవ కథామృతం, అమృతంతో సమానం ఈ కృష్ణుడి భగవద్గీత, భాగవతం. మనం ఈ జన్మాష్టమి రోజంతా కూడా చక్కగా మనం దేవుడికి అభిషేకాలు చేస్తూ, మన దేవుడి కీర్తనలు పాటలు పాడుతూ కదా. అంత పండగ రోజంతా రాత్రి 12 గంటల దాకా. మీరంతా కూడా ఫ్యాంప్లెట్లు ఉంటాయి, మీరు చెప్పే కదా సంవత్సరంలో ఒకసారి. నేను కూడా జన్మాష్టమి వేడుకల్లో నేను కూడా పాలు పంచుకోవాలా. వాట్ కెన్ ఐ డూ ఫర్ జన్మాష్టమి? మీ అబ్బాయి బర్త్డే, మీ పెళ్ళాం బర్త్డే, కానీ ఏమవుతుంది? ఏం కాదు, డబ్బులు ఖర్చు పెడతారు. కానీ జన్మాష్టమి వేడుకలు భగవంతుని అనుగ్రహం, కొత్త జీవితం, మనకి మేలైనటువంటి ఆనందం, ఇవన్నీ కూడా. అంటే ఈయన నిలబడదా? మీరు జన్మాష్టమిలో వాలంటీర్గా రావాలన్నా మీరు కొద్దిగా ఏదైనా కూపన్ పుస్తకం తీసుకుని కొద్దిగా మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఈ జన్మాష్టమి వేడుకలు ఇన్వాల్వ్ చేయాలా, లేదా వాలంటీర్గా రావాలా, లేదా మీరే స్వయంగా అభిషేకం చేయాలా, లేదా ఈ అన్నదానంలో కొద్దిగా మనకు తోచిన విధంగా అక్కడ ఉంటాడు రాజశేఖర్ కాంటాక్ట్ చేసి ఇంకా కేవలం కౌంట్ డౌన్ అంటారు. జన్మాష్టమి 26 ఆగస్టు అనుకోండి, 4 రోజులు గడిచిపోయింది, 5, 6 దగ్గర పడిపోతారు. కాబట్టి మనకి ఇంకా 22 రోజులు టైం ఉంది, అంతే కదా. 22, 4, 26, 22 రోజులు టైం ఉంది. మేల్కోండి,
వెలుకని బస్ మానవ జన్మ దొరికింది. వెలుగా ఇన్ని సంవత్సరాలు చేసామా లేదా? ఈ సంవత్సరం నుంచి మనం తప్పనిసరిగా ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తనానికి